నంబూరు వెంకటేశ్వర నాయుడు గూడూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పాషిం సునీల్ కుమార్కి అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి చంద్రబాబు నాయుడికి గిఫ్టుగా ఇస్తానని తెలియజేసిన పగడాలపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నంబూరు వెంకటేశ్వర నాయుడు గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో పాషిల్ సునీల్ కుమార్తో ప్రజల్లో నిత్యం ఉంటూ మంచి చెడు కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా గూడూరు నియోజకవర్గం నుంచి కాసిం సునీల్ కుమార్ని గెలిపించాలనే ఉత్సాహంతో ఉన్నారని తెలియజేస్తూ ప్రసంగించారు. నేను ఖచ్చితంగా చేస్తాను. ప్రతి మండలం 5 సంవత్సరాలు నిద్రాహారం లేకుండా తిరిగిన వ్యక్తి ఒక పాషిం సునీల్. మంచి ఇచ్చారు, అందరు కష్టపడతారు. ప్రతి ఓడు ఆయన మీద గెలిపేయాల, మంచిగా చేయాలి అని చెప్పి బ్రహ్మాండంగా సంతోషంగా 20 నుంచి 30,000 ఓట్లకి మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు. పాషిం సునీల్ గారిని గెలిపించి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇస్తాం. మేము నా పేరు కూడా చెప్పాలా. పగడాలపల్లి పంచాయతీలో ఎంత మెజార్టీగా ఉంటుంది మెజార్టీ, కానీ అంత అభివృద్ధి అంత కష్టపడి పంచాయతీలో టీడీపీ తరఫున గెలిచిన పంచాయతీ ఇది. టీడీపీ తరఫున పంచాయతీ గెలిపించిన పంచాయతీ మళ్ళీ కూడా అందరూ కలిసి టీడీపీకి వేయాలా, ఈ ప్రభుత్వం మనం బాగుంటే మంచి టీడీపీ గెలిపించుకొని మనం అరువుగా ఉండాలా, మంచిగా ఉండాలని కష్టపడి మళ్ళీ ఈ పంచాయతీలో కంప్లీట్గా 900 ఓట్లలో కంప్లీట్గా టీడీపీకి ఒకే చేస్తున్నాం అందరం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేయి పాషిం సునీల్.